ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 9 డిసెంబర్ 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. తిథి అష్టమి ఉదయం 8 గంటల 3 నిమిషముల 3 సెకండ్ల వరకు. నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషముల 4 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 11 గంటల 57 నిమిషముల 45 సెకండ్ల నుండి 1 గంట 28 నిమిషముల 1 సెకండ్ వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల 22 సెకండ్ల నుండి 1 గంట 14 నిమిషముల 41 సెకండ్ల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషముల 20 సెకండ్ల నుండి 3 గంటల 27 నిమిషముల 39 సెకండ్ల వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 18 నిమిషముల 23 సెకండ్ల నుండి 8 గంటల 49 నిమిషముల 55 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 58 నిమిషముల 53 సెకండ్ల నుండి 9 గంటల 21 నిమిషం 59 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధన నష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్,
ఐటీ రంగంలో పెట్టిడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి.
ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్యాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా బాబు గురించి సార్. బాబు పేరు, డీటెయిల్స్ ఇవ్వండి. బాబు పేరు జగదీశ్వర్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 7/11/2005. 2005. టైం అండి? రాత్రి 8:02 8 గంటల 2 నిమిషాలు. ఎక్కడ పుట్టాడండి జగదీశ్వర్ రెడ్డి? మిర్యాలగూడ. చూడండి, మీ అబ్బాయి వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం, 2వ పాదం, మకర రాశి, వృషభ లగ్నంలో పుట్టాడండి. సార్, బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి కుజు మహర్దశ. ఈ జాతకానికి ఏంటంటే కుజుడు స్వక్షేత్రం ఉన్నప్పుడు కూడా అగ్రెషన్ ఎక్కువ అయిపోతుంది. చెప్పిన మాట వినటంలో కొద్దిగా లోపాలు వస్తాయి. ఉన్నత విద్యందు అనుకున్న ఫలితాలు రావు. మీకు కూడా 2019 నుంచి బాగాలేదని చెప్పి జాతకం చూపిస్తుంది. అనుకున్న ఫలితాలు రావట్లేదని చూపిస్తుంది. అయితే మీరేం చేయాలంటే బాబుకి కుజుడు, కేతువు, రవి, శుక్రులు జపాలు తప్పనిసరిగా చేయించండి. కుజ, కేతు, రవి, శుక్రులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. జపాలు తప్పనిసరిగా చేయించండి. ఈ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. బీటెక్ సెకండ్ ఇయర్ సార్. ఎక్కడ? మీ ఊర్లోనే. అది బాబుకు యాక్సిడెంట్ సార్, 1 years బ్యాక్. అవును, 1919 నుంచి అబ్బాయికి బాగాలేదన్నాను కదా, అది కొద్దిగా ఇబ్బందికరమైన పీరియడ్. అది ఆ అబ్బాయికి మీకు కూడా అంటే డెడ్ స్టేజ్లోకి వచ్చి వాళ్ళ రికవర్ అయ్యాడు కొంచెం. బాగుంది, ఏం కాదండి. ఆయుర్ధం బలంగా ఉంది. అయితే ఈ పరిహారాలు గట్టిగా చేయించండి మీరు. మీ అబ్బాయికి విదేశాలకు వెళ్ళి స్థిరపడే యోగాలు బలంగా ఉన్నాయి. ఓకే సార్. మంచి జాబ్ వస్తుంది, అన్నీ బాగుంటాయి. కానీ నేను చెప్పిన చెప్పాలి తప్పనిసరిగా చేయించండి సార్, నెగ్లెక్ట్ చేయకండి. ఓకే సార్. ఓకే సార్, మంచిది, శుభం. వ్యూస్, సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు శ్రీనివాస్. మా పేరు కామారెడ్డి. కామారెడ్డి నుంచి మాట్లాడు. ఎవరి గురించి తెలుసుకోవాలి శ్రీనివాస్ గారు మీరు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు మానస. సెప్టెంబర్ 18, 2000. 18 సెప్టెంబర్ 2000 అండి. టైం అండి? మార్నింగ్ 9:10. మార్నింగ్ 9:10. ఎక్కడ? కామారెడ్డిలోనే పుట్టిందా శ్రీనివాస్ గారు? అవునండి, కామారెడ్డి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి భరణి నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి. అవునండి. రాశి మేషరాశి అంటారు. లగ్నం తులా లగ్నం. పాప జాతకరీత్యా ప్రస్తుతం కుజు మహర్దశ నడుస్తుంది. కుజుడు చాలా బలంగా ఉన్నాడు.
కావున నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, తెలివితేటలు అన్నీ బాగున్నాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు పాప జాతకంలో గురు శని యొక్క కలయిక మనకు అంత అనుకూలం కాదు. గురు శని యొక్క కలయిక కొంత బద్ధకం వస్తుంది, ఇబ్బందికరంగా ఉంటాయి పొజిషన్స్ కొన్ని. అందువలన పాపకి గురు శని రాహుకి జపాలు చేయించండి. ఆరోగ్యంలో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, మంచి సంబంధాలు రావడానికి, సత్సంతానం కలగడానికి గురు శని రాహులకి శ్లోకాలు చదువుకుంటూ జపాలు అయితే తప్పనిసరిగా చేయించండి. మీ డౌట్ ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అండి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చాయిస్ ఉందా? ఏం చేస్తుంది అమ్మాయి, ఏం చదువుకుంది, ఏం చేస్తుంది ఇప్పుడు? ఎంఎస్సీ చేసిందండి స్టాట్స్. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏ సోర్స్ రాసిందా? ఎస్ఎస్సిలో గ్రూప్స్ రాస్తుందండి, ఇప్పుడు మొన్న కూడా రాసేది. ఓకే, అన్ని రాయమని చెప్పండి. ఫస్ట్ గ్రూప్ 1 లో క్వాలిఫై అయింది కానీ క్యాన్సిల్ చేశారు కదా. అవునవును, అందుకే నేను అంటాను గ్రూపు అన్నల్ని గ్రూప్ని అసలు నమ్మద్దని చెప్తాను ఎప్పుడు కూడా. పొలిటికల్గా ఉంటాయి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అర్థమైందా? అన్ని రాయమనండి. నేనేమన్నానంటే అమ్మాయి స్టాటిస్టిక్స్ ఎక్స్ట్రాడనరీ సబ్జెక్ట్ అండి. గవర్నమెంట్ జాబ్సే కాదు, ప్రైవేట్ జాబ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో కూడా స్టాటిస్టిక్స్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అన్ని రాయమని చెప్పండి. గ్రూపుని నమ్మద్దు ఎప్పుడు. సరే అండి, సరే అండి అమ్మ, అన్ని రాయమని, గవర్నమెంట్ జాబ్ వస్తుంది పక్కా. సరే అండి. ఇంకే డౌట్, కానీ శ్లోకాలు చదువుకోవాలి. గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, కానీ గురు శనులు కలగడం వల్ల ఆ యోగం తగ్గింది కొద్దిగా. అందువల్ల నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవడం వల్ల అమ్మాయికి మంచి జాబ్ వస్తుంది. అన్ని జాబ్స్ రాయమని చెప్పండి. ఓకే, జయగురత్ అండి. సమస్య పరిష్కారంలో ఇంకో కాలాలు ఏమైనా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. సార్, నా పేరు బిందు మౌనిక. బిందు మౌనిక, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఎవరి గురించి తెలుసుకోవాలి బిందు మీరు? నా గురించి తెలుసుకున్నాను. పుట్టిన తేదీలు చెప్పండి మీరు. జూన్ 1, 1999. 1999 జూన్ 1. టైం అమ్మా? ఈవినింగ్ 5:30. 5:30. ఎక్కడ పుట్టారు మీరు? కొత్తగూడెంలో అండి. భద్రాద్రి కొత్తగూడెం. మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా మీరు? అవునండి. ఓకే, రుచిక లగ్నం అంటారు రాశి ధనుసు రాశి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రవి మహర్దశ. యాక్చువల్గా రవి దశ మంచిదే, మంచి జాబు అన్నీ ఉండాలి. అయితే ఏమవుతుందంటే మీ జాతకరీత్యా బుధుడు వలన చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, టీంలో లీడ్ తీసుకున్నప్పుడు కూడా గుర్తింపు మీకు రాకపోవడం జరుగుతుంది. 24 మే నుండి 24 మే అంటే ఒక 6 నెలలుగా మనకు కొంత డిస్టర్బెన్సెస్ జాబ్ పరంగా, అలాగే ఆరోగ్యపరంగా వైటమిన్ డి, థైరాయిడ్ కావచ్చు, స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, ఇలాంటివి చికాకు ఉండడానికి కారణం అవుతుంది. కానీ మీరు ఏం చేయాలంటే అమ్మా, కుజ శని బుధులు రోజు శ్లోకాలు చదువుకోవాలి. కుజ శని బుధుల యొక్క శ్లోకాలు చదువుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాబ్ చేస్తున్నానండి, కానీ నేను చదువుతున్న స్టడీకి దానికి తగ్గట్టు జాబ్ కోసం అని చూస్తున్నాను. నాది ఐటీ సాఫ్ట్వేర్ చదివింది జాబ్ స్టడీ బీటెక్. బట్ ఇప్పుడు వచ్చేసరికి నాది దానికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట, సేల్స్ బ్యాక్గ్రౌండ్. సో అలా కాకుండా సాఫ్ట్వేర్ కి సంబంధించి గవర్నమెంట్ జాబ్ కానీ ఏమన్నా పాసిబిలిటీ ఉందా అని గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఏం రాస్తుంటారు? గవర్నమెంట్ జాబ్స్ ఏం రాస్తారమ్మా మీరు? ఇప్పుడు తెలంగాణ గ్రూప్ ఎగ్జామ్స్ అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలాంటివి ఏం రాయట్లేదా? ఏంటండి? ఎస్ఎస్సీలు రాయట్లేదా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ ఇలాంటివి ఏం రాయట్లేదా? అది కూడా అది రాశానండి, అయిపోయాయి ఎగ్జామ్స్. ఒకటమ్మా, 2026 ఆగస్టు వరకు నీ లైఫ్లో పెద్ద పాజిటివ్ చేంజెస్ ఏమి రావండి, అది వాస్తవం, యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ చదివారు, ఏంటి ఫైనాన్స్లో ఉన్నారా లేకపోతే ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు? సేల్స్. ఓకే, సేల్స్ ఫీల్డ్. ఓకే, ఏదంటే జాబ్లో మంచి గ్రోత్ అనేది కానీ స్థిరమైంది కానీ 26 ఆగస్టు దాకా ఉండదండి. అంటే ఇంకొక 1-2 ఇయర్స్ అనుకోండి, ఇంచుమించుగా 1 year 8 months వరకు లేదు. ఈలోపు నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవడం వల్ల కొంత మార్పు రావచ్చు. ఇప్పుడు సేల్స్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ సేల్సా వేరే సేల్సా? బ్యాంకింగ్లో రిటైలింగ్లో ఉన్నారు, బ్యాంకింగ్ హోమ్ లోన్స్ రిటైల్ బ్యాంకింగ్. అసలు జాబ్ మానేయడం బెటర్, ఇంట్లో ఖాళీ కూర్చోవడం బెటర్. అర్థమైందమ్మా? ఈ మోరల్ చచ్చిపోద్ది, పిల్లలందరికీ మోరల్ చచ్చిపోద్ది. ఓకే, సరే చూడండి, అదే అంటున్నా, అవును మంచిదమ్మా, నువ్వు చేస్తున్న పని మంచిది. నేనేమంటున్నానంటే ఐటీ చదువుకుని ఈ బ్యాంకింగ్ సెక్టర్లో రిటైల్ బ్యాంకింగ్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఆటో లోన్స్ చూస్తారు. ఆడపిల్లలు చాలామంది ఈ అమీర్పేట తెలియదు కదా, ఊళ్ళల్లో కష్టపడి చదివిస్తారు అమ్మ నాన్న. వాళ్ళు ఏమనుకుంటారంటే మా అబ్బాయిది అమ్మాయిది, ఎక్కువగా ఆడపిల్లలు నేను చూస్తుంటాను టెలికాలింగ్లో తీసుకుంటే, ఎంబీఏలు చదివి బీటెక్లు చదివి చాలా చాలా బాధగా ఉంటుంది వాళ్ళ టైమింగ్స్గా నేను చూస్తుంటే.
అయితే నీకు ఇలా ఇబ్బంది రావడానికి కారణం ఏంటంటే బుధుడు శని కుజులు ఇవి చదవండి గట్టిగా శ్లోకాలు. ఓకే, తర్వాత నీకు 26 నుంచి మంచి మార్పులు వస్తాయమ్మా, 2026 నుండి వస్తాయి. ఓకే, గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా అంటే ఉంది, అర్థమైందమ్మా. కానీ అన్నీ రాయండి, గ్రూప్స్ నమ్మకండి. 26 తర్వాతే గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. 1.5 year పడుతుంది మీకు గవర్నమెంట్ జాబ్ రావడానికి. 26 దాకా మనకి వేచి ఉండదు. ఎలాగైతే సమ్మర్లో వర్షం వస్తే తొలకరిజల్లు వస్తే మనం పంట వేస్తామని ఎదురు చూస్తుంటారు కదా రైతులు, అదేవిధంగా 26 దాకా మటుకు మీరు పరిహారాలు అంటే శ్లోకాలు చదువుకోండి. అంతేగాని ఈ రింగ్ పెట్టుకుంటే ఉద్యోగం మారిద్ది, ఈ పూజ చేస్తే ఉద్యోగం మారిద్ది అంటే నమ్మద్దు. భవిష్యత్తు చాలా బాగుంది. నెక్స్ట్ నుంచి నీకు బోల్డ్ టైం ఉంటుందమ్మా, 10 ఏళ్ల పాటు మంచి టైం ఉంది. ప్రయత్నం చేయండి, గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నన్ను అడిగితే ఏంటంటే ఈ ఏజ్ 99 కదా, మీరు మరీ గవర్నమెంట్ జాబ్ అని 26, 27 మళ్ళీ అమ్మా నాన్న పెళ్ళి గిల్లి అని తొందర పెడతారు. కానీ నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి. 25 మార్చి తర్వాత, రేపు మార్చి తర్వాత సాఫ్ట్వేర్లో ఒక చిన్న జాబ్ దొరుకుతుంది మీకు. ఓకే, దాంట్లో జాయిన్ అయిపోండి, సెట్ అయిపోద్ది, బాగుంటుంది. సరేనా? ఇంకేం డౌట్స్? మ్యారేజ్ గురించి 25 ఆగస్టు నుండి మీ కళ్యాణ్ గడిలు, 2025 ఆగస్టు తర్వాత కళ్యాణ్ గడిలు. ఓకే, తెలిసిన సంబంధాలు చూపిస్తున్నాయి, బంధువర్గం కావచ్చు, మిత్రవర్గం కానీ ఎవరైనా చూపిస్తున్నారు, కొద్ది జాగ్రత్త తీసుకుని చేసుకోండి. ఓకే, నీ జాతకంలో కుజదోషం ఉందంటారు. రేపు పొద్దున్న పెళ్లికి అమ్మ నాన్న మ్యాట్రిమోనీలో పెట్టగానే పెళ్లిలో పేరైకోగానే మన నమ్మద్దు, కుజదోషం వర్తించదు. కుజదోషం అసలు వర్తించదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ దాని మీదే నీ పెళ్లి చెడగొడతానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరూ కూడా. వీళ్ళు అమ్మాయి కుజదోషం చూడంగానే కుజదోషం ఉందని చెప్పి భయపెడుతుంటారు. అవునండి, చాలా మంది కూడా కుజదోషం ఉంది, చాలా జాగ్రత్తగా చేయాలి. అసలు ఏం లేదమ్మా, కుజదోషం అనేది ఈ రోజులు అసలు నెగ్లిజిబుల్ తెలుసా. దానికోసం తన్నుకుని ఆడపిల్లల లైఫ్ని మొత్తం పాడు చేస్తున్నారు. ఓకే, నేను అప్పుడప్పుడు ఆర్టికల్స్ రాస్తుంటాను, కుజదోషం అని గురించి ఒక ఆర్టికల్ రాస్తాను చూడండి. ఓకే, ఎందుకు కుజదోషం అనేది పూర్వకాలంలో ఎందుకు చెప్పేవాళ్ళు అంటే, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఆడపిల్ల అణగదొక్కపడింది, వాళ్ళు చెప్పినట్టే వినాలి, అత్తగారు మామగారు చెప్పినట్టే, నోరు మెదపకూడదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజుల్లో ఆడపిల్లలు పైలట్స్, సునీత విలియమ్స్ చూడండి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ అమ్మాయి, బిజినెస్ మ్యాగ్నెట్ ఇంద్రనీయు చూడండి, పెప్సీ సీఈఓలు చూడండి, నిర్మలా సీతారామన్ గారు చూడండి, టాప్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు కుజుడు బలంగా ఉంటేనే వాళ్ళు ఎదుగుతారు, అర్థమైందా? అంతేగాని ఇప్పుడు నేను చూస్తాను ఐఐటీ అమ్మాయిలు ఉంటారు, మంచి జాబ్ చేస్తారు. రీసెంట్గా నేను కన్సల్టెంట్ గ్రూప్, ఆ అమ్మాయి జీతం నెలకి 25 లక్షలు ఎంత ఉంది, అర్థమైందా? ఓకే, ఆ అమ్మాయి పెళ్లి కావట్లేదు, 30 ఏళ్ళు వచ్చేది కుజదోషం అంటున్నారంట. అరే నీకు అంత డబ్బు సంపాదిస్తుంది అమ్మాయి, ఏషియా పసిఫిక్ ఇన్ఛార్జి, కుజదోషం అని చెప్పి ఇంకా మూఢనమ్మకాల్లోనే చచ్చిపోతున్నారు మన వాళ్ళు, అంత పెద్దవాళ్ళు అందరూ. అమ్మాయి పెళ్లి కాదు, 30 ఏళ్ళు వస్తే ఎంత డబ్బు సంపాదిస్తుందంటే ఏషియా పసిఫిక్ ఇన్ఛార్జ్ ఒక కన్సల్టెంట్ గ్రూప్కి అమ్మాయి, ఐఐటీస్ ఐఎంలో చదివింది. నాకు చాలా బాధేసింది, బికాస్ ఆఫ్ ఓన్లీ ఆస్ట్రాలజీలో రాంగ్ ప్రొజెక్షన్. ఓకే, ఎప్పుడు కూడా అమ్మా ఇప్పుడు సాఫ్ట్వేర్ జనరేటివ్ అయ్యే అని ప్రతిదీ మారుతూ ఉంది, అలాగే స్పేస్ ఫిజిక్స్ మారుతూ ఉంది, తర్వాత కెమిస్ట్రీ మారుతూనే ఉంది, కానీ జ్యోతిష్యం మారలా. కుజదోషం, నాగదోషం, ఈ అమ్మాయి వస్తే ఇల్లు పాడైపోతుంది, అత్తగారికి మంచిది కాదు, ఇదే ఓల్డ్ ఏజ్ అది. అందుకని కుజదోషం లేదు, ఎవరైనా అన్నా కానీ గట్టిగా ధైర్యంగా చెప్పు అంతే. ఓకే, సరేనా? మంచిదమ్మా, జయగ్రత, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాటితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పాప గురించి అండి, సాయిప్రియ అని. పాప పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. 27/2/1998. టైం అమ్మా? టైము ఫ్రైడే 8:20 PM అండి. ఎక్కడ పుట్టిందమ్మా అమ్మాయి? చిత్తూరు అండి. పూర్వభద్ర నక్షత్రం, 3వ పాదం, కుంభరాశి, కన్యా లగ్నంలో పుట్టిందమ్మా. పాప జాతకరీత్యా ప్రస్తుతం బుధ మహర్దశి నడుస్తుంది. చూడటానికి జాతకం ఎలా అనిపిస్తుందంటే అండి, 6వ ఇంట్లో బుధ, చంద్ర, కేతు, రవి, గురుల యొక్క స్థితి. ఇది మనకు అంత అనుకూలం కాదు అనిపిస్తుంది, కానీ జాతకం చాలా బలంగా ఉంది. ఓకే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకి శని కుజ చంద్ర గురులకి పరిహారాలు చేయించండి పాప చేత. రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఓకే, ఎందుకు ఎన్ని చేయాలంటే, ఈ పాప జాతకంలో అంటే ధనాధిపతి, భాగ్యాధిపతి శుక్రుడు చాలా బలంగా ఉన్నారు, కావున విద్యాయోగాలు, మంచి వృత్తి ఉంటుందని. కాకపోతే మీరు మ్యారేజ్కి ఎప్పుడైతే ఇది ఇస్తారో, సప్తమంలో శని కుజులు ఉన్నారు కాబట్టి మనకి చాలా ఆటంకాలు, చికాకులు రావచ్చు. తర్వాత పెళ్లి చేసేటప్పుడు మీరు ఆ అబ్బాయి జాతకాన్ని సంపూర్ణంగా చెక్ చేయించుకోవాలి. ఇది పాయింట్లు చెప్పారు కదా, 36కి 36, 35, 32 వచ్చాయని చెప్తా ఉంటారు కదా, 100కి 120% అని. ఇవన్నీ నమ్మద్దు, కొద్దిగా జాతకాన్ని జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి.
అదే మీనరాశి వచ్చింది సార్ ఉత్తరాభాద్ర. అది కొంతమంది చేయొచ్చు అంటారు, కొంతమంది చేయకూడదు. పూర్తి జాతక విశ్లేషణ చూసుకోండి. ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని ఎలా నక్షత్రాల మీదకి వెళ్తే మన కొంపలు మునుగుతాయి. అందరు నక్షత్రాలు రాశులు ఏంటి అడుగుతారు. కాదు, పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. పాపకు మట్టుకు నేను చెప్పిన పరిహారాలు చేయించండి. అర్థమైందా? ఎప్పుడు కుదురుతాయి స్వామి? ఇప్పుడు పెళ్లిగడి నడుస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. ఓకే. కాకపోతే పాప ఏంటంటే సందేహాలు ఎక్కువ ఉంటాయి. తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నొచ్చుకుంటుంది, కొంత స్టెబిలిటీ ఉంటుంది, మూర్ఖత్వం కొద్దిగా ఉంటుంది. ఆ పాయింట్లో కొద్దిగా కరెక్ట్ చేసుకోమని చెప్పండి. కానీ స్కిల్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఓకే. హార్మోన్ ఇష్యూస్ ఉంటాయండి ఈ జాతకానికి. కొద్దిగా సంతానం ఏర్పాట్లో కొద్దిగా చికాకులు ఏర్పడవచ్చు. కొద్దిగా సాఫ్ట్ నేచర్ ఉన్న అబ్బాయిని ఎత్తుక్కోవాలి మీరు. ఓకే. దూరపు బంధువులు స్వామి ఏ పక్క నుంచి వస్తారు? అమ్మా, బంధువులు గిందువులు అనేది నమ్మకండి అమ్మా. మొత్తం చూసుకొని చెక్ చేయండి మీరు. ఈ రోజుల్లో మనం బంధువుల అబ్బాయి అని ఇదని కాకుండా పూర్తిగా చెక్ చేసి చేసుకోవాలి. ఎందుకంటే మీ అమ్మాయి జాతకంలో అష్టమాధిపతి షష్టాధిపతి కలిసి ఉన్నారు. ఇది మనకి దోషంగా అంటే మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయని చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనకి జాతకాన్ని అలా కంపేర్ చేయాలి. అంతేగాని ఉత్తరాభాద్ర నక్షత్రము ఆ రాశి పాయింట్లు 36 వచ్చి వెళ్ళకూడదు. అర్థమైందా? మ్యాచ్ మేకింగ్కి నక్షత్రాలకి రాసులకి 0 వ్యాలిడిటీ ఇవ్వండి. 0. దానికి అసలు సంబంధమే ఉండదు. నేను చూస్తుంటాను రెగ్యులర్గా గత 15 ఏళ్ళుగా 4 పాయింట్లు వచ్చిన వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళు సజెషన్ హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. 5 పాయింట్లు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. 36కి 36 చేసుకున్న వాళ్ళు 10 రోజులు డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? నేను మొన్న నా దగ్గర వచ్చి చెప్తున్నారు, వాళ్ళ చెల్లెలు ఫారెన్ చేసుకుందంట, 15 ఏళ్ళు అయింది. వాళ్ళిద్దరు ఇడిపోలా చాలా చక్కగా ఉన్నారు. ఇక్కడ జాతకాలు అన్నీ చూపించి ఇంకో చెల్లికి పెళ్లి చేశారు. వాడు వెంటనే డ్రైవర్స్ ఇచ్చాడు. ఏంటని నా దగ్గరికి వచ్చారు అడగడానికి. అర్థమైందా? జాతకాన్ని బట్టి పెళ్ళిళ్ళు నడవట్లే ఇక్కడ. అర్థమైందా? జాతకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జాతకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అర్థమైంది తల్లి? అందుకని అబ్బాయి జాతకాన్ని జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. అబ్బాయి యొక్క పూర్తి జాతక విశ్లేషణ చేసుకోవాలి. అమ్మాయికి సప్తమం పాడైపోయింది కాబట్టి అబ్బాయికి బలమైన సప్తమ స్థానం బాగుండాలి. అమ్మాయి జాతకంలో చంద్రుడు క్షీణచంద్రుడు అయ్యాడు కాబట్టి అబ్బాయికి పూర్ణచంద్రుడే ఉండాలి. ఈ అబ్బాయి యొక్క జాతకంలో సప్తమాధిపతి షష్ఠ స్థానం ముందు షష్ఠ సప్తమాధిపతులకు పరివర్తనం, షష్ఠ అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి సుఖస్థానానికి షష్ఠాధిపతి దృష్టి, సుఖాధిపతి వ్యయాధిపతితో కలిశారు కాబట్టి అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బాగుండాలి. ఈ కండిషన్స్ పెట్టుకుంటే ఏం కాదు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అర్థమైందా? అందుకే మీరు భయపడకండి అమ్మా, అమ్మాయి లైఫ్ బాగుంటే టెన్షన్ పడద్దు. కాకపోతే సంతానం విషయంలో ఇబ్బందులు ఉంటాయి, ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కొన్ని జాతలు తీసుకోండి. నేను చెప్పిన శని కుజ చంద్ర గురువులకి చేయించండి. సరేనా? మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. మా అమ్మాయి పేరు భవానీ అండి. 7వ తారీఖు 3వ నెల 2002 గురుగారు. 7 మార్చి 2002. టైం అండి? టైం 11 గంటల 15 నిమిషాలకి పొద్దున. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళంలో అండి. పాప వచ్చేసి మూలా నక్షత్రం 2వ పాదంలో పుట్టింది. వృషభ లగ్నం అంటారు, రాశి ధనుసు రాశి అండి. పాప జాతక రీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ నెక్స్ట్ సెప్టెంబర్ దాకా ఉందండి. నెక్స్ట్ సెప్టెంబర్ దాకా నడిచేటువంటి శుక్ర మహాదశలో కేతు అంత దశ అనుకూలం కాదు, అంత అనుకూలం కాదు. మనం అనుకున్న ఫలితాలు రావు, కొంత చికాకులు ఉండవచ్చు. కానీ మీ అమ్మాయి జాతకం చాలా బాగుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కుజ చంద్ర గురులు, వీళ్ళకి శ్లోకాలు చదువుకోమని చెప్పండి, జపాలు చేయించండి. మీ డౌట్లు ఏంటి చెప్పండి. ఏం చేస్తుంది అమ్మాయి? మా అమ్మాయి మాస్టర్స్ జువాలజీ చేస్తుందండి. ఎక్కడ? హైదరాబాద్లోనా? హైదరాబాద్లోనే, మన నాంపల్లి దగ్గర కాలేజీలో, లేడీస్ కాలేజీలో. ఓకే. ఈ హెల్త్ ఇష్యూ ఒకటి ఉందండి మా అమ్మాయికి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రతి ఆడపిల్లకి ఈ రోజుల్లో ఉందండి. మనం తినేదంతా ప్లాస్టిక్స్, పెస్టిసైడ్స్ కదా, దాని గురించి మీరు పట్టించుకోకర్లేదు. దానికి కూడా ఇదే రెమెడీ. నేను చెప్పింది మీరు చేయండి. డెఫినెట్గా డాక్టర్ సలహాలు పాటిస్తూ వెళ్ళండి, మీకు సెట్ అయిపోతుందండి. డెఫినెట్గా సెట్ అవుతుంది. మ్యారేజ్ అండి? మ్యారేజ్ ఇంకా టైం ఉందండి, 25 సెప్టెంబర్ తర్వాత చూడండి. కాకపోతే ఎంఎస్సి జువాలజీ అనేసరికి రాంగ్ ఆప్షన్ సార్. ఈ రోజుల్లో ఏంటంటే పెళ్లి సంబంధాలు చూసినా ఏం చూసినా జువాలజీ అంటే పక్కకు పెట్టేస్తారు అందరూ. అందుకని ఆ అమ్మాయిని సైమల్టేనియస్గా ఏదైనా నేర్చుకోమని చెప్పండి. ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తుందేమో లేడీస్ కోటాలో. గవర్నమెంట్ జాబ్ కష్టం, ఎందుకంటే ఎంఐ జాతకంలో లగ్నాధిపతికి పాపకత్రి యోగం ఏర్పడింది, చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. కష్టం. గవర్నమెంట్ జాబ్ యోగాలు కష్టం అండి. ఎందుకంటే రేపు వచ్చేది రవిదశ. రవిదశ కూడా పాపకత్రి యోగంలో ఉన్న రవిదశ. పాపకత్రి యోగంలో ఉన్న రవిదశ యోగాన్ని ఇవ్వదు. అర్థమైందా? అందువల్ల ఏమవుతుందంటే దాని మీద టైం వేస్ట్ చేసే కంటే కూడా
ఏదన్నా ఒక మంచి టీచింగ్ స్కిల్స్ ఉన్నటువంటి కోర్సెస్ కానీ ఏదన్నా మనకి మల్టిపుల్గా ఉపయోగపడేట్టు ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి ఫ్రెంచ్ లాంటి లాంగ్వేజ్ 1.5 years చేసింది అనుకోండి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఏ కాలేజీలోకి అక్కడ టీచర్గా వెళ్ళినా కానీ ఎక్కడైనా ఉపయోగపడతాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్లో వీటిలో జాబ్స్ వస్తాయి. తర్వాత ఏదైనా నేర్చుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యూఎస్ లాంటి చోట బోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, మెడికల్ విత్ టెక్నాలజీకి చాలా ఉన్నాయండి అలాగా. ఓకే, జయగురత్ అండి విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. మా హస్బెండ్ గురించి చేసుకోవాలనుకుంటున్నాను. పుట్టినరోజు చెప్పండి, మీ హస్బెండ్ అమ్మా. మా హస్బెండ్ పేరు రామారావు అండి. ఓకే, డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్ వచ్చేసి 15/10 1960 అండి. 60 అండి. టైం అమ్మా 1:30 అండి, 1:30 AM. అర్ధరాత్రి. అవునండి, ఇందుకుడిపేట అండి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం రామారావు గారు మకా నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. ఓకేనండి. సింహరాశి, లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం. ప్రస్తుతం వారికి నడుస్తున్నటువంటి దశ రాహు యొక్క మహర్దశ అండి. ఈ జాతకానికి జాతకరీత్యా మంచి యోగాలు, ఎలాగ సేవ చేసే యోగము, దైవభక్తి దైవశక్తి పనిచేస్తాయి, 10 మందికి మెయిల్ చేయాలన్నటువంటి రాజయోగాలు అన్నీ ఉన్నాయి. అప్పటికి కూడా ఈయనకి వృత్తిపరంగా ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి ఫలితాలు రాలేదు. లక్ అనేది ఫేవర్ చేయలేదు. పితృసౌఖ్యము పిత్రాజితం అనేది శూన్యంగా కనిపిస్తుంది. కావున ఆయన శని బుధ కుజ రాహులకి సంబంధించిన శ్లోకాలు చదువుకోవాలి. శని బుధ కుజ రాహులు. కుజుడు ఈ యొక్క శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు కానీ ఇవన్నీ సంతాన యొక్క స్థితిగతులు కూడా అనుకున్నట్టుగా కనిపించట్లేదు ఈ జాతకరీత్యా. దానికి నేను చెప్పిన పరిహారాలు శని కుజ రాహు బుధులు శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ మనకి సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేయడానికి టైం అనుకూలంగా ఏం చేయొచ్చు? చూడండి, బిజినెస్ సక్సెస్ అదే కదా, వృత్తిలో ఎప్పుడు స్థిరమైన అభివృద్ధి లేదు ఈయనకి. ఎందుకంటే ఇది కారణం. ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తారు సారు? అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చి రిటైర్ అయిపోయారండి. ఇప్పుడు ఏం చేద్దామా, రిటైర్డ్ అయిపోయి ధ్యానం చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పోతాయి డబ్బులు. ఓకే, అసలు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా మీరు చేసిన తప్పు చేస్తారు. ఎందుకంటే మీ జాతకంలో దశమాధిపతి పాడైపోయాడు, ధనాధిపతి పాడైపోయి ఉన్నాడు, భాగ్యాధిపతి. ఎవరు చెప్పారు నాకు అర్థం కాలేదు మీకు బిజినెస్ చేయమని. బిజినెస్ చేయకూడదు సారు. ఓకే, జయగురత్తమ్మ శుభం వ్యూస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మా నమస్కారం అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్నాయమ్మా? ఉన్నాయండి. చెప్పండి డీటెయిల్స్. 10వ తారీఖు 5వ నెల 1982 అండి. 82 అండి. టైం అమ్మా? టైము మధ్యాహ్నం 1 గంట అటాక్ అండి, 2 ఆ టైంలో అండి. ఎక్కడ పుట్టారు? అది విజయనగరం జిల్లా కోటిపల్లి అనే గ్రామం. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి ఈయన. వృశ్చిక రాశి అంటారు, లగ్నం సింహ లగ్నం అండి. అంటే ఇప్పుడు ఆ అబ్బాయిది 2 కూడా దాటి ఉండొచ్చు అమ్మా. ఏం చేస్తుంటారు ఈయన? వ్యవసాయం పని అండి. ఏంటి, చేపల చెరువు, రొయ్యల చెరువు అలాంటివి ఉన్నాయా? లేదండి మామూలుగా కూలి పనికి వెళ్తూ ఉంటారండి. అయితే టైంలో తేడాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే 1:50 2:15 దాటి ఉంటుంది, 2:15 దాటి ఉంటుంది. ఎందుకంటే ఈ 1:50 2 లోపు అయితే మేన ఒక 100 ఎకరాలు చేపల చెరువులు వేసేవాళ్ళు అక్కడ. అర్థమైందా? ఆయన పుట్టినప్పుడు 2:15 దాటింది. ఎందుకంటే 1:2 లోపు. అవునవును, అది కరెక్టే, అన్ని కరెక్టే. కాకపోతే అంటే లగ్నాల్లో మార్పులు మీరు చెప్పింటే ఆయనకి దీనికి ఏంటంటే ఆ అబ్బాయి యొక్క జాతకంలో గత 6 ఏళ్లుగా మనకి ఫలితాలు పూర్తిగా భిన్నంగా వస్తున్నాయి. అంతకుముందు ఏదో బాగుందని కాదు, నడుస్తుంది కానీ ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. దానికి గాను శని రవి కుజులకి శ్లోకాలు చేసుకోమని చెప్పండి ఆయన్ని. శని రవి కుజులు. ఇప్పుడు ఈయన లేరండి, బయటకు వెళ్ళిపోయారండి. హెల్త్ కూడా సరిగా బాగుంటలేదండి. అదేమ్మా, ఇప్పుడు ఏంటంటే గత 6 ఏళ్లుగా అబ్బాయికి నడుస్తున్న దశ బాగాలేదు. పైగా మొన్న ఆగస్టు నుంచి అస్సలు బాగాలేదు. ఆగస్టు నుంచి అస్సలు బాగాలేదు అబ్బాయికి. అందుకని మీరు ఇంకా అబ్బాయి పేరు మీద మీకు భీమవరం అంటే మావుళ్ళమ్మ గుడి ఉంది కదా, అమ్మవారికి అర్చన చేయించండి. మంచి వెళ్తుంటారా గుడికి? వెళ్తుంటారా? నాకు అర్థమైందమ్మా, అర్థమైంది నాకు. మీరు ఆయన తిరిగి రావడానికి నేను చెప్తున్నాను ఇవన్నీ. ఓకే, ఆయన పేరు మీద శని రవి కుజులకి ఒకసారి పరిహారం చేయించండి మీ ఊళ్ళో మంచి వాళ్ళని పట్టుకుని. లేదు అంటే మావుళ్ళమ్మ గుడిలో అర్చన చేయించండి అమ్మవారికి, కుంకుమ అర్చన. డెఫినెట్గా మీకు డిసెంబర్ 11 తర్వాత ఆయన నుంచి ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. సరేనా? జయగురత్తమ్మ శుభం వ్యూస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం గురువు. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు?
మా గురించి మా పుట్టినరోజు ఇవ్వండి. 26/12/1997. టైం అమ్మా? టైం 11:59. ఎప్పుడు? ఈవినింగ్ నైట్. మీ పేరు? సౌందర్య. ఎక్కడ పుట్టారు? సిరిసిల్ల. సౌందర్య గారు అనురాధ నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. వృశ్చిక రాశి, కన్యా లగ్నం. ప్రస్తుతం బుధ మహాదశ నడుస్తుంది. ఈ జాతకానికి ఏంటంటే అమ్మ బుధుడు బలంగా ఉన్నారు, కావున మంచి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే మీ పంచమ స్థానం ముందు గురు కుజుల యొక్క కలయిక, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ థింగ్స్లో లోపాలు ఉండటం వల్ల ఫ్రెండ్స్ దూరం అవటం కానీ ఎన్ని జరుగుతాయి. దానికి కారణం గురు కుజుల యొక్క కాంబినేషను. అందువల్ల మీరు ఏం చేయాలంటే అమ్మ రవి శని కుజ చంద్రులకి, రవి కుజ శని చంద్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి. గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారా? ఓకే. ఎప్పుడు రాశారు ఈ మధ్య? మొన్నే రాశాను. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చదువుకోండి. ఓకే. దుర్గమ్మ వారిని ఆరాధించండి. అమ్మా మ్యారేజ్ అనేది ఇప్పుడు నడుస్తుంది, కళ్యాణ్ గడియ. అది ఉద్యోగాన్ని బట్టి మీ ఇంట్లో వాళ్ళు చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మాట్లాడుతున్నా. పుట్టిన తేదీలు చెప్పండి. స్వామి అక్టోబర్ 29, 1993. టైం అమ్మా? ఉదయం 5:30కి స్వామి. ఎక్కడ పుట్టారు? శ్రీశైలం దగ్గర సుండిపెంట. ఓకే. మా చూడమ్మా, రేవతి నక్షత్రం 3వ పాదంలో పుట్టారు, తులా లగ్నం అంటారు. అవును స్వామి. టైం లేని తేడాలు ఉన్నాయమ్మా? ఏం లేదు స్వామి. కరెక్టేనా? అవును స్వామి. ఎందుకంటే ఒక 1 మినిట్ తేడాతో చాలా మార్పులు వస్తాయి. అందుకని రేవతి నక్షత్రం 3వ పాదం, మీన రాశి, తులా లగ్నం అండి. ప్రస్తుతం మీకు నడుస్తుంది శుక్ర మహాదశ. ఈ జాతకానికి ఏంటంటే లగ్నం వందు రవి బుధాల యొక్క స్థితి చాలా బలంగా ఉంటాము, శని స్వక్షేత్రంలో ఉంటాము. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఓన్గా ఏదన్నా చేసుకున్న గొప్పోళ్ళు అవడానికి కారణమైనటువంటి యోగాలను జాతకం అవుతుంది. అయితే ఇక్కడే ఇబ్బందులు వస్తున్నాయి మనకంటే రాహు శుక్ర గురుగ్రహాల వలన. రాహు శుక్ర గురుగ్రహాల వలన మీ యొక్క సక్సెస్కి అవరోధం అవుతుంది. అలాగే హెల్త్ ఒకటి, కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యాన్ని కొంత బలహీనపరుస్తుంటారు. కావున రాహు శుక్ర గురుడికి రోజు శ్లోకాలు చేయండి, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. మీ డౌట్లు ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా మ్యారీడ్ లైఫ్ అంతా బాగా లేదు స్వామిజీ. ఎన్నాళ్ళైందా మ్యారేజ్ అయ్యి? 3 years అయింది. 3 years అవుతుంది. ఓకే. మీరేం చేస్తుంటారమ్మా? నేను జాబ్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ చేస్తున్నాను. ఎక్కడ? ఒంగోలులోనే. ఒంగోలు. ఓకే. ఇదేమ్మా మ్యారేజ్ లైఫ్ బాగుపడడానికి కారణాలు ఇవే, శుక్ర గురు రాహులు. ఇప్పుడు మరి ఏం చేస్తుంటారు మీ వారు? తనకు జాబ్ లేదండి. అదే ప్రాబ్లం కదా. జాబ్ లేనప్పుడు టార్చర్ అంతా మీ మీద చూపిస్తుంటారు అందరూ వచ్చి, నీ వల్ల అయింది. ఏం చదువుకున్నారండి వారు? డిగ్రీ చదువుకున్నారండి. ఓకే. ఏదమ్మా ఇప్పుడు ఏంటంటే కొంత 26 డిసెంబర్ దాకా ఇలానే ఉంటుంది మీ లైఫ్లో. 2026 డిసెంబర్ దాకా చికాకులు ఉంటాయి. మీరు గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు రాలేదు? నేను అంటే అటెంప్ట్ చేశాను గురూజీ, కానీ రాలేదని. వయసు ఉంది, రాస్తూ ఉండాలి. 44 ఏళ్ళ వరకు ఉంటాయి కదా, ఏదో వస్తే రాయాలి. యోగం ఉన్నప్పుడు రాస్తూ ఉండాలి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా. ఇప్పటికీ ఉంది గవర్నమెంట్ జాబ్ యోగం. నీకు 25 అక్టోబర్ దాకా గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, మళ్ళీ 26 డిసెంబర్ నుంచి ఉన్నాయి. అర్థమైందా? కానీ 25 అక్టోబర్, 25 జూన్ నుండమ్మా 26 మధ్యలో నీకు మీ ఆయనకి విపరీతమైన గొడవలు ఎక్కువ అవుతాయి. చివరి వరకు వెళ్తాయి. జాగ్రత్తగా డీల్ చేసుకోండి అన్ని. 25 జూన్ తర్వాత, ఇంకా 6 నెలల తర్వాత 26 డిసెంబర్ మధ్యలో నీకు మీ వారికి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతాయి. చివరి వరకు వచ్చేస్తాయి అనమాట. లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళొచ్చు. అది రాకుండా ఉండటానికి నేను చెప్తాను. అంతేగాని పలానా ఇలా చెప్పారు కదా అని 10 మందికి వెళ్తే ఇది అవుతుంది అని కాదు. జాగ్రత్తగా ఉంటే సామరస్యంగా చెక్ చేసుకోండి అన్ని జాగ్రత్తగా. ఓకే. ఒకటి జాబ్ లేదు కదా ఆయనకి, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పి ఏదో చెప్తా ఉంటారు కదా, అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్లు చెప్పండి. ఇంకా అది ఎప్పటి వరకు ఉండేది, తర్వాత అయినా కంటిన్యూ అవుతామా ఎట్లా? ఒకటమ్మా, ఒకటి నీ జాతకంలో మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా నువ్వు హైలీ ఆస్పిరెంట్, నువ్వు బాగా చదువుకుని గొప్ప అమ్మాయిలు అన్నటువంటి కోరికలు ఉన్న అమ్మాయి నువ్వు. అర్థమైందా? తీసుకెళ్ళి ఆడ కట్టేశారు, మూల పడేశారు నిన్ను. ఆ ఎమోషన్స్ దానివల్ల నీకు డిప్రెషన్లోకి వెళ్ళి కోపం ఎక్కువ అవుతుంది. అర్థమైందా? మీ అమ్మ నాన్న మీద కోపం కావచ్చు, సమాజం మీద కోపం అంతా హ్యాపీగా ఉండలేకపోవడం జరుగుతుంది. అందువల్ల ఫస్ట్ నువ్వు మంచి జాబ్లోకి వెళ్ళు, సర్దుకుంటే అన్ని తర్వాత నిర్ణయం అనేది మీరు తీసుకుందరు కానీ, సరేనా? మీరేంటంటే మీరు మాట్లాడే ఫ్రాంక్నెస్, నీకు వచ్చే కోపము, ఇవన్నీ అబ్బాయికి నచ్చవు.
నువ్వు చెప్పే నియమాలు నచ్చవు, నువ్వు టైంకి చేయమంటే అది నచ్చదు, నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉంటావు, డిసిప్లిన్గా ఉంటావు, అయినా అబ్బాయికి నచ్చవు, అందుకని గెట్ లాస్ట్ అంటారు, దాంతోనే గొడవ. అలా అని చెప్పి నువ్వు డిసిప్లిన్ ఉండొద్దని చెప్పట్లా. ఆ అబ్బాయి జాతకం ఉందా? బర్త్డే ఉంది గురుగారు. టైం లేదు. అవును గురుగారు. టైం లేకపోతే ఇంక జాతకాలు కదా, టైం చూసుకుని చేయండి. నీ జాతకరీత్యా అయితే అమ్మా నువ్వు కెరీర్ పరంగా బాగా సక్సెస్ అవుతావు. ఫస్ట్ కెరీర్ని చూసుకో. నువ్వు సంతానం వెళ్ళారా? మా పాప ఒక పాప చూసుకోండి, పాపని బాగా జాగ్రత్త చూసుకోండి ఫస్ట్. ఓకే, నమస్కారం. 25 జూన్ నుంచి 26 మధ్యలో, 25 జూన్ నుండి 26 మధ్యలో మీకు ఆయన మధ్యలో ఎక్కువ గొడవలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, ధన్యవాదాలు. జయగురత్ అమ్మ, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలాలు లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 10/12/1992. 1992. టైం అండి? 10:45 PM రాత్రికి. 10:45 PM. ఎక్కడ పుట్టారు కల్పన గారు మీరు? హైదరాబాద్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం కల్పన గారు మీరు సింహలగ్నం, మృగశిర నక్షత్రం, 4వ పాదం, మిథున రాశి అంటారు. ఓకే, మీ జాతకరీత్యా ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది, గురు బాగానే ఉన్నాడు. యాక్చువల్గా జాతకరీత్యా అయితే అన్ని యోగాలు ఉన్నాయి. ఎక్కువ ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే కుజదోషం అని చెప్పి పక్కగా పెడుతున్నారా మీది? అవును. అది యాక్చువల్గా అది ఈ హ్యూమన్ ఎర్రర్ అంటారు. అంటే జ్యోతిష్యులకి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల జరిగినట్టు తప్పు. చాలామంది ఏంటంటే కుజదోషం అనగానే మన ప్రొఫైల్లో కానీ మీరు చూసే వీళ్ళు కానీ వాళ్ళు ముందుగానే చెప్తారు. ఆ ప్రొఫైల్ ఉంటారు కదా, మ్యాచ్ మేకింగ్ చేసే మధ్యవర్తులు ఉంటారు కదా, ఈ అమ్మాయి కుజదోషం ఉంది అని వాడే చెప్పిస్తాడు, వాడికి ఏదో నాలెడ్జ్ ఉన్నట్టు, అలాగా మధ్యవర్తి. అందుకని దాంతో పాడైపోయిందమ్మా. అయితే ఇక్కడ సుఖాధిపతి వ్యయ స్థితి కాబట్టి సుఖయోగాలు తక్కువగా ఉన్నాయని, తర్వాత రవిరాహువు కలయిక తెలియనటువంటి సమస్యలు ఉంటాయి. రవిరాహులు కలిస్తే మనకు అన్నోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు మంచి ఉన్నత స్థితిలో ఉండాలి. అయితే ఈ రవిరాహు కలయిక మనకి ఇబ్బంది పెడుతుంది. అందువల్ల మీరేం చేయాలంటే అమ్మా, శుక్రుడు, కుజుడు, చంద్రుడు, రాహువు, శుక్రుడు, కుజుడు, చంద్రుడు, రాహువు శ్లోకాలు పఠించండి. డబ్బుందాన్ని బట్టి జపాలు చేసుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి కల్పన గారు, ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? డిగ్రీ వరకు చదువుకున్న, మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ సంబంధాల్లో ఇప్పుడు ఏమైనా వచ్చాయి? సెప్టెంబర్లో మన సంబంధం ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఏం రాలేదు. మీకు ఎక్కడ ఇబ్బంది అంటున్నారు? రావట్లేదు, వస్తాను. ఓకే, మీరు జాబ్ ఏం చేయట్లేదు? ఏం చేయట్లేదు. నాన్నగారు ఎక్కడ ఉంటారు? ఇక్కడే హైదరాబాద్ లో. ఓకే ఓకే, అదేనమ్మా. ఏంటంటే నీ పెళ్లి గడే నడుస్తూనే ఉంది కంటిన్యూగా, అవ్వడానికి కారణాల్లో సరైనటువంటి ఇది. అయితే నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, పెళ్ళి అవుతుంది. కుజ, చంద్ర, రాహు, శుక్రులు నవగ్రహ శ్లోకాలు చేసి లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఒకసారి యాదగిరిగుట్టలో స్వామివారికి కళ్యాణం చేయించండి, యాదగిరిగుట్టలో. ఓకే అమ్మా, తప్పకుండా మంచి జరుగుతుంది, టెన్షన్ పడద్దు. ఓకే, ఏదో జాబ్ చేయండి, లేకపోతే ఎవరు చేసుకోవట్లే పెళ్ళి, అర్థమైందా? మంచిదమ్మా, శుభం, జయగురత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి. నా గురించేనండి. మీ పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. నా పేరు రమేష్ అండి. 26/6/1965 అండి. 26/6/1965. ఉదయం 9:45 కండి. ఓకే, ఎక్కడ పుట్టారు రమేష్ గారు మీరు? ఖమ్మం. చూడండి రమేష్ గారు, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం కృత్తిక 1వ పాదం, మేష రాశి, సింహలగ్నంలో పుట్టారండి. సార్ చెప్పండి సార్. ఈ సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే రవి బుధుల యొక్క స్థితి, కుజుడు స్థితి బాగుంది, గురుడు చాలా బలంగా ఉన్నారు, ఒక మంచి వృత్తిలో అభివృద్ధి, ఒక వ్యాపారవేత్తగాను ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్లాల్సినటువంటి యోగ జాతకం అవుతుంది. అయితే 2021 నుండి మీకు నడిచేటువంటి దశ అంత మంచిది కాదు. అది చేసిన పనికి గుర్తింపే కాదు, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏదైనా సరే నిద్రలేని రాత్రులకి కారణం అవుతుంది. ఎంటీనెస్, ఎందుకు ఈ జీవితం అనేటు సిచ్యువేషన్స్ కారణం అవుతున్నాయి. దానికి కానీ మీరు శని, చంద్ర, రాహుకేతువుకి శ్లోకాలు చదువుకోవాలి. శని, చంద్ర, రాహుకేతు యొక్క శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు చెప్పింది సార్, నాకు అసలు ఆరోగ్యం బాగాలేదు సార్. అసలుకి కంటికి కన్ను ప్రాబ్లం ఏంటంటే కళ్ళలో కొద్దిగా నీళ్లు రావడము, కళ్ళు తిరగడము, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావడము, సరిగ్గా ఆరోగ్యం బాగాలేదు సార్. మీరు చెప్పినవి కరెక్టే సార్. డాక్టర్స్ ఏమంటున్నారు సార్? డాక్టర్ జస్ట్ 3 నెలలు 3 months కోర్స్ ఇచ్చి మందులు మెడిసిన్ ఇచ్చారండి. మెయిన్ కారణం ఏంటంటే మా అమ్మాయి, పెద్ద అమ్మాయి చనిపోయిందండి క్యాన్సర్ తో. ఆ దిగులుతో బాగా ఇబ్బంది ఉందండి. దానివల్ల అదే ఎంటీనెస్, మెయిన్ కారణం ఎంటీనెస్, జీవితం మీద విరక్తి రావటం అంటాము.
సార్. అయ్యో. దానివల్ల మనకు బాధపడి ఇబ్బంది ఉంది సార్. అది ఎటు పోయినా ఆలోచన అటే పోతుంది సార్. అవును, అంతే కదండి. మీరు శని, చంద్ర, కేతుకి, రాహుకి శ్లోకాలు చేయండి. ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఒకసారి గాన్గాపూర్ వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామిని. తప్పకుండా సార్. ఓకే, కొంచెం మంచి అవుతుంది. సరే, శని, చంద్ర, కేతు, రాహు అండి. నవగ్రహ శ్లోకాలు పొద్దున 6 చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఓకే, తప్పకుండా సార్. తప్పకుండా సార్. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? మంచిదండి, జాగ్రత్త అండి. ఓకే, ఏం కాదండి. ఇప్పుడు డాక్టర్ ఆ కండిషన్ ఏమంటున్నారు? అర్టికారియానా లేకపోతే గ్లైకోమా అంటున్నారా ఏంటది? ఈ కంట్లో వచ్చేసి రెటినా ఉంది. రెటినా మీద జస్ట్ ఈ టెన్షన్ వల్ల ప్రభావం దాని మీద పడ్డదా సార్? ఓకే ఓకే ఓకే, దానివల్ల కంట్లో ఇబ్బందులు. ఓకే, కళ్ళ నుంచి నీళ్లు రావడం సార్, ఊపిరి రావడం, అట్లా కొద్దిగా మస్కల. మీరు అశ్విని సూక్తం వినండి రోజు. ఓకే, అది గూగుల్లో మన యూట్యూబ్లో వస్తుంది. ఓకే, వేదమంత్రం అది రోజు వినటం అంటే ఏంటి? చెవులో పెట్టుకుని రోడ్లు ఏమంటే అందరూ కూడా ఫోన్లో చెవులో పెట్టుకుని వింటారు విష్ణు సహస్రనామాలు. అలా చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి, స్పీకర్లో పెట్టుకుని బయటికి మీరు ధ్యాన ముద్రలో కూర్చుని, ఓకే, మీకు కన్వీనియంట్ లేదా సుఖాసనంలో కూర్చుని కాన్సన్ట్రేటెడ్గా అది వినండి. ఎందుకంటే కంటికి చాలా చాలా పవర్ఫుల్గా ఫలితాలు వస్తాయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ 6 months 8 monthsలో జెమినీ టీవీ దివ్య జ్యోతిషం చూసిన తర్వాత ఒకరు చిన్న పాప పుట్టింది. వాళ్ళు ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, 2 కళ్ళు కనిపించేలా పనికిరాదని చెప్పారు. అయితే ఈ మెడికల్ హాస్పిటల్ 2 కళ్ళు రావని చెప్పారు. చిన్న పాప, జస్ట్ 1 month 2 months ఉంటుంది. పాప ఎంత బాధ వేస్తుంది చెప్పండి, ఆడపిల్ల కదా. అయితే ఇలా జెమినీ టీవీ చూసినప్పుడు ఎవరో చెప్పారు ఈ జ్యోతిర్వైద్యంలో ఇలా ఉంటుంది, సోర్స్ ఉంటుంది అని చూడమని. అయితే కర్మని ఎవరు మార్చలేరు, కానీ పరిహారాలు చేసుకోవటం వల్ల ఈ అశ్విని సూక్తం వినటం వల్ల నీకు మంచి డాక్టర్ దొరుకుతాడమ్మా. అంతకు చాలామంది చూపించారట, మంచి డాక్టర్ దొరుకుతాడు. అంటే వాళ్ళు అశ్విని సూక్తం రెగ్యులర్ చేస్తూ నేను చెప్పిన రెమెడీస్ కొన్ని ఫాలో అయ్యారు. ఒక డాక్టర్ దొరికారు. ఓకే, వేరే వాళ్ళు ఎక్కడ బాంబేలోనో ఢిల్లీలోనో తెలియదండి, రిఫర్ చేశారు. చేస్తే ఒక కన్ను అయితే రాదు, ఇంకో కన్ను వస్తుందని చెప్పాడు. అంటే మనం ఏంటంటే మంత్రం చేయటం వల్ల సోర్స్ మారుతుంది అనమాట ఒకటి. తర్వాత ఇంకో అమ్మాయికి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి నర్వ్స్ మొత్తం పగిలిపోయాయి, పాడైపోయాయి. ఆ ఫ్లైట్ ఎక్కడ ట్రైన్ కానీ ఎక్కడ ఎక్కకూడదు, కళ్ళు బాగా దెబ్బతిన్నాయి. నేను ఒకటే కూడా చెప్పాను, అశ్విని సూక్తం రోజు వినమ్మా అని చెప్పాను. ఆ రోజు విన్న తర్వాత మీ నమ్మరు, అంతకుముందు ఆ కళ్ళ వల్ల జాబ్ పోయింది, ఇప్పుడు వాళ్ళ బాస్ ఏదో చెప్పి ఒక చిన్న జాబ్ వేరేది ఇచ్చాడు. అర్థమవుతుందా? అంటే అశ్విని సూక్తానికి అంత శక్తి ఉంటుందండి. కంటి సమస్యలే కదా, ఎనీ ఆరోగ్య సమస్య వింటే చాలండి. వేదమంత్రం కదా, మళ్ళీ పొలమని చేసేయకూడదు. అర్థమైందండి? నేను చెప్పే శ్లోకాలు శని, చంద్ర, కేతు, రాహు శ్లోకాలు చదువుకుంటూ అశ్విని సూక్తం వినండి. ఓకే ఓకే, అంతా మీ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే, కాకపోతే 26లో మటుకు జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం గురించి. వయసు రీత్యా వచ్చేటువంటి టెన్షన్స్ ఉంటాయి కదా, పాపకాల జరిగింది కాబట్టి బాధాకరం. అది 2026లో మటుకు కొద్ది కేర్గా ఉండాలి. సరేనా? అప్పుడు మీకు కొద్ది కేర్ ఉండాలి హెల్త్ పరంగా, ఓవరాల్ హెల్త్. ఓకే, తగ్గిపోతుంది. రెమెడీ నేను చెప్పింది చేసుకోండి, మీకు ఏం కాదు సార్. మీరే రిటర్న్ కాల్ చేస్తారు. లేదనుకో మీరు ఎక్కడ ఉంటారు? సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటాను సార్. మీకు దగ్గరలోనే మా పీఠ ఉంటుందండి, యాగశాల ఉంటుంది. మేము ప్రతి నెల మూలా నక్షత్రం నాడు సరస్వతం చేస్తాం. వచ్చిన వాళ్ళందరితో ఒక రుద్రం అభిషేకం చేయిస్తాం. వచ్చిన వాళ్ళతో అందరితో అండి రుద్రం. అర్థమైందా? అది రుసుమేమి ఉండదు, దానికి ఫ్రీ ఉంటుంది. ఎంతమంది వచ్చినా మొన్న దసరాల్లో 550 మంది చేసుకున్నారు అభిషేకం. ఓకే, ఏ ఒక్కరి దగ్గర మేము పైసా తీసుకోం. అదే లోక కళ్యాణం చేసేది అనమాట. అందుకని రెగ్యులర్గా మీరు రండి, మీ హెల్త్ సెట్ అయిపోద్ది. సరేనా? మంచిదండి, శుభం, విజయస్తు. ఈరోజు జ్యోతిష్య సందేహాల్లో మనం నెల్లూరు నుంచి ఒక కాలర్తో మాట్లాడామండి. రామారావు గారి గురించి వాళ్ళ మిసెస్ గారు కాల్ చేశారు. చాలామంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయ్యాక బిజినెస్ పెట్టేసి దెబ్బతింటుంటారు. ఎంతో కష్టపడి 25 ఏళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన ఫండ్ తీసుకొచ్చి పెట్టడం వల్ల దెబ్బతింటుంటారండి. తప్పిదం ఎవరవుతుందంటే ఫస్ట్ మీ నిర్ణయం. జాబ్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో మంచి జ్యోతిష్యుల ద్వారా తెలుసుకుని వెళ్తే నో ప్రాబ్లం అండి, జాగ్రత్తగా. కానీ సహజంగా చాలామంది ఏం చేస్తారంటే పెట్టుబడి పెట్టేస్తారు, డబ్బులంతా లాస్ అవుతారు. అంటే వాళ్ళు గమనించాల్సింది, నేను జాబ్లో ఉన్నప్పుడు లాస్ అవ్వలేదు కదా. జాబ్ వేరు, సర్వీస్ వేరు, వ్యాపారం వేరండి. వ్యాపారం అనగానే మనకి ధనయోగాలు బలంగా ఉండాలి, బలమైనటువంటి దశమాధిపతి ఉండాలి. జాబ్ వేరవుతుంది, మన సర్వీస్లో ఉన్నాం. కొన్ని చార్ట్స్ సర్వీస్ ఓరియంటెడ్ చార్ట్స్ ఉంటాయి, కొన్ని ఏమో బిజినెస్ ఓరియంటెడ్ చార్ట్స్ ఉంటాయి. బిజినెస్లో కొంతమంది ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ చార్ట్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీయా
లేకపోతే ఇక వేరే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీసా, లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడా, లేకపోతే రకరకాల టెక్నికల్ యూనివర్సిటీ, అనేక రకాలు ఉంటాయి. బిజినెస్లో బ్రాంచెస్లో మనకి పరాశర మహాముని చెప్పారంట ఆ రోజుల్లో ఉన్నటువంటి దీని ప్రకారం తీసుకోవాల్సిన బిజినెస్లు ఏంటి అనేది చెప్పారు. అయితే ఈ జాతకంలో ఏంటంటే దశమాధిపతి పాడైపోయి ఉన్నారు. దశమాధిపతి కర్కాటక లగ్నానికి 10వ ఇంట, ఆయన పైన అష్టమాధిపతికి దృష్టి, తర్వాత భాగ్యాధిపతితో అష్టమాధిపతి కలిసి ఉన్నారు. ఆ ధనాధిపతిని అష్టమాధిపతి చూస్తున్నాడు. ఇక్కడ ధనయోగాలు పోయాయి, వృత్తి స్థానం దెబ్బతినింది. అంటే వీళ్ళు ఏం చేయాలా, గమ్మున కూర్చోవాలా, జపం చేసుకోవాలా, లేదనుకోండి నాలెడ్జ్ ఉందనుకోండి 10 మంది పిల్లలకి ఫ్రీగా పాఠాలు చెప్పాలా, లేదా ఒక ట్యూషన్ లాంటిది పెట్టుకోవాలా, లేకపోతే ఆయన అడిగినట్టు డైరీ ఫార్మ్స్ ఒకటి, వ్యవసాయం ఒకటి, వీటాంటి వాటికి పెద్ద యోగాలు అక్కర్లేదండి. డైరీ ఫార్మ్స్ వీరికి నార్మల్గా మెయింటైన్ అయిపోతూ ఉంటుంది, కానీ పెట్టుబడి పెట్టకూడదు. నేను చాలామంది చూస్తుంటాను, ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీస్ చూస్తుంటానండి. గవర్నమెంట్ బ్యాంక్స్లో వాళ్ళు జీఎంస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ కాంటాక్ట్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. బ్యాంక్ జీఎంస్ వీళ్ళందరికీ ఏదైనా హ్యాండిల్ చేయగలరని నమ్మకం ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే అండి, 10 మంది కూడేసి తర్వాత బయట వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ క్లయింట్స్ కావచ్చు, వీళ్ళందరితో పెద్ద పెద్ద బిజినెస్ పెడుతుంటారు. మేజర్ లాసెస్ చూస్తారండి. పిల్లలు పెళ్లి చేయడానికి డబ్బులు ఉండవు, తర్వాత వీళ్ళకి అవసరం దశలో హెల్త్కి సంబంధించిన వాటికి డబ్బులు ఉండవు, అప్పులు పాలైపోతారు, ప్రాపర్టీస్ అని పోతుంటాయి. ఎందుకని అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుంది, ఒక బ్యాంక్లో జీఎం ఉన్నప్పుడు కాంటాక్ట్స్ వేరు ఉంటాయి, కానీ బయటకు వచ్చిన తర్వాత బిజినెస్ అనేసరికి అవగాహన వేరు, మేము అన్నీ హ్యాండిల్ చేయగలం కదా అనుకుంటారు. అక్కడ పోవడానికి కారణాలు ఏంటంటే సప్తమాధిపతి ఏ విధంగా ఉన్న ఒక వ్యాపారంలో దిగుతున్నప్పుడు బలమైనటువంటి సప్తమాధిపతి ఉన్నాడా, సప్తమాధిపతి స్థితిగతులు ఎలా ఉన్నాయి జాగ్రత్తగా బేరీజు వేయాలి. సప్తమాధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు అని చాలా జాగ్రత్తగా బేరీజు వేయాలి. ఈ రెండు చూసుకున్న తర్వాత ధనం ఎలా వస్తుంది, మనకి రిటైన్ అవుతుందా లేదా, ఖర్చులు ఉన్నాయా. కొన్ని సందర్భాల్లో ఎంటర్ప్రినర్ అవ్వాలంటే రుణయోగాలు బాగా ఉండాలి. ఎంటర్ప్రినర్ అవ్వాలంటే, ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలంటే రుణయోగం ఉండాలండి. బలంగా ఎక్కువగా రుణాలు రావాలి మనకి. ఆ రుణాలు రావడానికి ధన షష్టాధిపతుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి. కొంతమందికి ఏమవుతుంది, కొంతమంది షేర్ ట్రేడింగ్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, ఆక్వాకల్చర్, వీళ్ళందరూ కూడా ఆకస్మికంగా ధనయోగాలు వస్తాయి. అక్కడ మనం ధన అష్టమాధిపతులను బేరీజు. ఏమాత్రం ధనాధిపతి అష్టమాధి దెబ్బతిన్నా వాళ్ళకి యుతులు ఉన్న ఏమవుతాయి, మేజర్ మనీ లాసెస్ వస్తాయి, క్షణాల్లో డబ్బులు ఎగిరిపోతుంటాయండి. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ వీటన్నిటికి సంబంధించిన వాటికి. అందువల్ల ఏంటంటే ఒక వ్యాపారం వృత్తిలో ఉన్నప్పుడు బాగా సక్సెస్ అయ్యండి, వ్యాపారం అవ్వట్లేదు, అది వేరు. వృత్తిలో ఉన్నప్పుడు నేను చాలామంది సలహాలు ఇస్తున్నాను. ఇప్పుడు మన బ్రోకరేజ్ ఫార్మ్స్ ఉండేయండి, వాళ్ళందరూ సలహాలు ఇవ్వడం వల్ల ₹1 కోటి పెట్టినోళ్ళకి 100 కోట్లు అవుతుంది షేర్స్లో. నేను అంత చేశాను కదా, నాకు కలిసి రావట్లేదు అనుకుంటాడు. నీ యోగం ఎంతవరకు ఉంది, నీ కర్మ ప్రకారం ఆ యోగం అంతే. సలహాదారుడుగానే ఉంది, ఒక ఫ్రీలాన్సింగ్గానే ఉంది, కమిషన్ ఏజెంట్గానే ఉంది. ఆ యోగాన్ని నేను చెప్పడం వల్ల 10 మందికి, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, ఒక అబ్బాయికి జాతకం చెప్తే ఐఐటీ సీట్ వచ్చిందో, లేకపోతే బిజినెస్లో 100 కోట్లు సంపాదించి అదే నేను బిజినెస్ చేయాలంటే తప్పు అయిపోతుంది. ఎందుకని, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఒక గైడెన్సు, లేకపోతే ఒక సజెషను, కన్సల్టేషన్ మాత్రమే పనికొస్తుంది. అందువల్ల పూర్తి జాతక విశ్లేషణ మీరు వ్యాపారం, ముఖ్యంగా రిటైర్మెంట్ ఫండ్స్ పెట్టేటప్పుడు, తర్వాత ఆడపిల్లల పెళ్లి విషయం నేను చాలామందిని చూస్తుంటానండి. ఎవరో ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి దాచుకున్న డబ్బు, పెళ్లి 6 నెలలు ఉంది కదా, ఒక ప్లాట్ కొంటే డబ్బులు ఎక్కువ అవుతాయి, లేకపోతే షేర్లో పెడితే డబ్బులు డబుల్ అవుతాయి, లేదంటే వడ్డీకి ఇస్తే వాడికి అర్జెంటుగా అమెరికాలో బిజినెస్ పెడుతున్నాడు, గ్యాస్ స్టేషన్ అయితే పెడుతున్నాడు, వాడికి ₹1 ఇస్తే మనకి 6 నెలల తర్వాత 1,20,00,000 వస్తుంది, పెళ్లికి ఉపయోగపడతాయి. వీళ్ళంతా గమనించాల్సింది కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే మేజరు 90% ఆడపిల్ల తల్లిదండ్రులు ఈ విషయంలో మోసగించబడుతుంటారండి. వాళ్ళకి బిజినెస్ ల్యాప్స్ అవటం వల్ల కానీ ఏదైనా సరే. అందువల్ల ఏదైనా సరే మనం కష్టపడి సంపాదించిన ధనాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా ఎక్స్ట్రాడినరీగా నాలెడ్జ్ ఉన్నటువంటి ఆస్ట్రాలజరు, ఏదాగా బిజినెస్ పరంగా ఉండాలి, మార్కెట్ అవేర్నెస్ అన్నీ ఉన్నవాళ్ళు ఉంటారండి, ప్రతి చోట ఉంటారు వాళ్ళు. అది పెద్ద విశేషం ఏం కాదు. కాకపోతే మీరు వెళ్ళి కనుక్కొని జాగ్రత్త తీసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోండి. 2-3 రోజులైనా పర్లేదు. లేకపోతే ఏమవుతుంది, మేజర్ లాస్ వస్తే ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇబ్బంది పడతాం జరుగుతుందండి. పెళ్ళి ఆగిపోతుంది, ఆడపిల్లలది చాలా ఇబ్బంది పడతారు. కావున జ్యోతిష్యంలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఒక వ్యాపారాన్ని పెట్టేటప్పుడు జ్యోతిష్యుల యొక్క సలహాలు పాటిస్తూ నియమాలు తీసుకుని వెళ్ళండి. నాకేమవుతుందని చాలామంది, నేను పూజ చేస్తే అవుతుంది కదా, చేయొచ్చు కదా అంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే కొన్ని కర్మలకి పూజలు పనిచేయవు, కర్మ అనుభవించక తప్పదు. ఒక అబ్బాయి జాతకంలో కన్సల్టెంట్ ప్రొఫైల్ ఉన్నప్పుడు అతను కన్సల్టెంట్గానే ఉండాలి. రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది లైఫ్ అన్నప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్గానే ఉండాలి. నేను ఈ పూజ చేస్తాను కాబట్టి నేను కంపెనీ పెడతానంటే మొత్తం లాస్ అవుతారు. దయచేసి ప్రతి విషయాన్ని దివ్య జ్యోతిష్యం ద్వారా తెలుసుకుని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు సరైన పరిహారాలు చేసుకుంటూ వెళ్ళటం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందండి. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.